నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో జూన్ 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు గోచార వార ఫలితాలు. అయితే ఈ వారంలో చంద్రుడు మేషరాశిలో, వృషభ రాశిలో, మిథున రాశిలో, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ వారం అంతా కూడాను ఈ ద్వాదశ రాశులకి వార ఫలితాలు. అయితే ముందుగా ఖగోళంలో గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి అంటే గనక, ఇక మేషరాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. ఇక మిథున రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు, రవి సంచారం చేస్తున్నాడు. కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనంలో శని సంచారం చేస్తున్నారు. ఇది గ్రహాల స్థితిగతులు ఖగోళంలో. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 స్థానాల మీదుగా ఈ వారంలో మేషరాశి వారికి చంద్ర సంచారం ఉంటుంది. అయితే శుక్రుడు, రవి, బుధ, రాహులు 4 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి వీరికి. ఈ వారంలో 4 గ్రహాలు శని, గురు, కుజ, కేతులు ప్రతికూలంగా ఉన్నారు. అయితే చంద్రుడు ఈ రాశి నుండి 1, 2, 3, 4 ఉంటాడు కాబట్టి, సంచారం చేస్తున్నాడు కాబట్టి చంద్రబలం మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ఈ వారంలో వీరికి ఆదాయం స్థిరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీరు అవాయిడ్ చేయొచ్చు ఈ వారంలో. ఇక 22, 23 మంచి విజయాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. 24, 25 తేదీలకి మీ ధైర్యమే మీకు బలంగా ఉండేది అనేది చెప్పచ్చు. అలాగే కుటుంబ మద్దతు కూడా ఉంటుంది వీరికి. ఈ టైంలో సమయానికి చేపట్టిన పనులు, పెండింగ్ పనులు పూర్తి చేస్తారు అనేది చెప్పచ్చు. వారం ప్రారంభంలోనే, వారాంతంలో కూడా ఈ వారంలో వీరికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక విజయాలు ఉంటాయి పనుల్లో అన్నిట్లోనూ. ప్రేమ జీవితం దంపతుల మధ్య స్థిరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక విద్యార్థులకైతే బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్లో అంత అనుకూలంగా పోవచ్చు, కానీ ప్రాథమిక విద్యార్థులకైతే పర్వాలేదు వారికి. ఇక ఆరోగ్యంకి కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మానసిక ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారంలో కొద్దిపాటి సానుకూలతలు తక్కువగానే ఉంటాయి అని చెప్పచ్చు ఈ వారంలో. జాబ్లో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది, వాహన ప్రమాదాలకి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అవసరం ఈ వారంలో వీరికి ఎంతైనా ఉంటుంది అనేది చెప్పటం. ఇది ఈ మేషరాశి వారి గురించి క్లుప్తంగా. ఈ వారంలో వీరు శనికి, కుజ, రాహుకేతువులకి స్తోత్రాలు పఠనం లేదా పరిహారాలు, శివారాధన చేసిన మేలు జరుగును అనేది, దైవారాధన మేలు చేయును. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే చంద్రుడు మిశ్రమంగా అనుకూలిస్తున్నాడు అని చెప్పచ్చు. ఇక వృషభ రాశిని అనుసరించి 2లో గురు, రాహు, శని అనుకూలంగా, కుజ, కేతు, రవి, బుధలు ప్రతికూలంగా ఈ వారంలో వీరికి ఉన్నారు. అదనమాట. ఇక అనుకూల ప్రతికూలతలు, గ్రహాలు అన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి. ఇక ఈ వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభ దినాలకి 22, 23 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ముఖ్యమైన పనులు వాయిదా మంచిది. ఎందుకంటే చంద్ర సంచారం వ్యయస్థానంలో జరుగుతుంది కాబట్టి. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ కూడా పంచుకోవద్దు ఈ సమయంలో. 24, 25 తేదీల్లో పనులు సాగుతాయి బాగానే అనేది ఉంటుంది. విజయం ఉంటుంది. అలాగే ప్రత్యర్థులకి దృష్టి కూడా ఉంటుంది. ఆదాయం అయితే స్థిరంగా బాగుంటుందని చెప్పచ్చు. ఇక రావాల్సిన పాత బాకీలు కూడా వసూలు అవుతాయి ఈ సమయంలో వీరికి, ఈ తేదీల్లో అనేది సూచిస్తుంది. ఆకస్మిక ధన లాభం లేదా ఇతర ఆస్తుల నుండి కూడా ప్రయోజనం పొందేది ఉంటుంది ఈ వారంలో వీరు. ఇక వీసాకు సంబంధించిన డాక్యుమెంట్స్ సమస్యలు పరిష్కారం అయ్యేది కూడా కనిపిస్తుంది. వారాంతంలో ఈ విషయాలకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. సిబ్లింగ్స్ నుండి, బంధువుల నుండి అయినా సరే సహాయ సహకారాలు పొందుతారు. ప్రాథమిక విద్యార్థులకైతే హైయర్ ఎడ్యుకేషన్లో వారికి కూడా అంత అనుకూలతలు కనిపించడం లేదు వీరికి ఈ వారంలో విద్యార్థులు.
ఈ వారంలో వీరికి ఏకాగ్రత లోపం రావచ్చు అనేది సూచిస్తుంది గ్రహం. ఇక వీరి ఆరోగ్యంకి కూడా శ్రద్ధ అవసరం. ఆ, గృహ గృహ వాతావరణంలో కూడా అలజడి జరిగేది ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాల్లో. అలాగే దంపతుల మధ్య సఖ్యతకి కోపాన్ని అదుపు చేయాలి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో ఎక్కువగా దృష్టి పెట్టాలి, అపార్థాలని అవాయిడ్ చేయాలి భాగస్వాములతో. వారాంతంలో నూతన ప్రాజెక్ట్స్కి అయితే అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది. కొంచెం మెరుగ్గా ఉంటుంది. జాబులో వారికి అయితే కనుక సవాళ్ళు ఎదుర్కొనేది ఉంటుంది కొంత. ఇక సహ ఉద్యోగులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటినీ కూడా అధిగమిస్తారు అనేది, చివరికి విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. కొంచెం సవాళ్ళు సమస్యలు ఉన్న వీటన్నిటినీ జాబులో వృత్తిలో అధిగమిస్తారు అనేది చెప్పచ్చు. ఇక పెండింగ్ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రయత్నించండి ఈ వారంలో పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే. ఇక కోర్టు కేసెస్ విషయాలకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో. పేరెంట్స్ ఆరోగ్యంకి కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈ వారంలో వీరు గురునికి, రవికి, కుజునికి కేతు పరిహారాలు, విష్ణు పూజలు, దుర్గామాత ఆరాధన, ఆంజనేయ ఆరాధన మేలు చేస్తాయి అనేది సూచించవచ్చు. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 11, 12, 1, 2 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే అనుకూల గ్రహాలు ఏవేంటి అంటే కనుక బుధుడు 2లో, 3లో కుజకేతులు, 11లో శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఇక ప్రతికూలంగా అంటే గనక రాశిలోని గురు రవిలు, ఇక 9లో రాహువు, 10లో శని, చంద్రబలం కూడా మిశ్రమంగాను ఉంటుంది ఈ వారం వీరికి. ఇది గ్రహాన అనుకూలతలు, ప్రతికూలతలు. అయితే వివరాల్లోకి వెళ్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ వారం వీరు సరైన టైంలో పనులు పూర్తి చేయగలుగుతారు అనేది కనిపిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. ఇక 24, 25 తేదీల్లో కొంత ఆందోళన చెందేది ఉంటుంది. కాబట్టి పని విషయంలో జాగ్రత్తగా, విధుల్లో, కార్యాలయాల్లో నిర్వర్తించేదానికి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి ముఖ్యంగా. అయితే ఈ తేదీల్లో ఆదాయం తగ్గేది కూడా, ఆదాయ సమస్యలు కూడా రావచ్చు. జాగ్రత్త తీసుకోండి ఆర్థిక విషయాల మీద కూడా. ఇక 26, 27 తేదీలకి గౌరవ మర్యాదలు అయితే ప్రశంసలు పొందేది కానీ, సామాజికంగా కానీ మంచిగా బాగుంటుంది. కుటుంబంలో మద్దతు ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఇక పార్ట్నర్తో కొంత అభిప్రాయ భేదాలు ఉన్నవి కూడా కొంచెం మెరుగవుతాయి. అంటే తొలగి మంచి సఖ్యతకి మెరుగవుతుంది అనేది, సంబంధాలు మెరుగవుతాయి అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్ వారికి కూడా చాలా బాగుంటుంది. బాగా రాణిస్తారని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి భావోద్వేగాలకి గురయ్యేది కనిపిస్తుంది. ఇక జాబులో ఉన్నవారు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. ముఖ్యంగా బాసుతో అనేదానికి, పనుల్లో జాప్యాలు అనేదానికి, అనవసర చర్చలకి, వీటన్నిటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారంలో వీరు. ఇక ఈ వారంలో వీరు రాహుకి దుర్గామాత ఆరాధన, గురునికి పరిహారాలు, శనికి అభిషేకాలు కొంత ఉపశమనంగా, మానసిక ప్రశాంతతగా ఉంటుంది అనేది సూచించటం. రవికి ఆదిత్య హృదయ పఠనం శ్రేయస్కరం అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. అయితే అనుకూలం, ఈ వారంలో గ్రహాలు అనుకూలతలు బలహీనంగా ఉన్నాయి. అన్ని గ్రహాలు కూడా అననుకూలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. ఇక ఈ వారంలో చంద్రబలం మీద పూర్తిగా ఆధారం ఉంటుంది అనేది కనపడుతోంది. చూద్దాం ఫలితాలు. ఇక వారం ప్రారంభ దినాలకు గాను కెరీర్లో, కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులున్నా మంచి ఫలితాలే పొందుతారు. సవాళ్లను అధిగమిస్తారు. అయితే సహోద్యోగులతో, స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో. ఇక 22, 23, 24, 25 తేదీల్లో ఈ ఫలితాలు ఉంటాయి. కొంత కష్టం ఉండొచ్చు బాసుతో, లేడీ బాస్ అయితే కనుక. జాబ్లో బదిలీలకు ఉండొచ్చు. క్విట్ చేసే ఉద్దేశం రావచ్చు. తొందరపడకండి. పెండింగ్లో ఉన్న పనులకు కూడా పని ఒత్తిడి ఉంటుంది. అవి కూడా పునరావృతం చేయాల్సి ఉంటుంది.
అయినా చివరికి మంచి విజయాలే పొందుతారు అనేది సూచిస్తుంది వారంలో వారం ఆర్థికంగా ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది మంచిగా. వారం ప్రథమార్థంలో చివరిలో కూడా వారం 26, 27 తేదీల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేది ఉంటుంది. ఇక గమనింపులో ఉండండి ఈ తేదీలకి. ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి, ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలకి కుటుంబ జీవితంకి బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరికి కుటుంబంలో సమస్యలు కూడా తలెత్తవచ్చు. వారికి కూడా టైమును కేటాయించండి. వారి అవసరాలకి కూడా పనులు ఆలస్యం అవుతాయి, మానసిక ఒత్తిడి గురి అవుతారు, ఆరోగ్య సమస్యలు తల ఎత్తేది ఉండొచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వీరికి విశ్రాంతి అవసరం అనేది వారం ద్వితీయ భాగంలో అర్ధ భాగంలో సూచిస్తున్నాయి. ఇక వారాంతంలో 27, 28 తేదీలకు గాను పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. వారం చివరి రోజున దినాలకి బాగానే ఉంటుంది. విద్యార్థులకి అనుకూలం ప్రాథమికంగా, అయినా సరే కష్టపడేది ఉంటుంది. వీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే హైయర్ ఎడ్యుకేషన్ వారికి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలకి. ఇక సిబ్లింగ్స్తో, స్నేహితులతో, బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్లో అపార్థాలకు అవకాశం ఉంటుంది. మతపరమైన యాత్రకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో వీరు గురునికి ఆరాధన, రవికి ఆదిత్య హృదయం, కుజునికి కేతుకి రాహుకి పరిహారాలు, శనికి తైలాభిషేకాలు శ్రేయస్కరం అనేది చెప్పటం జరుగుతోంది. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు 10, 11, 12, 1వ తేదీ 1వ స్థానాల మీదుగా సంచారం కాబట్టి చంద్రబలం కూడా మిశ్రమంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక శుక్రుడు, గురు, రవి అనుకూలంగా ఉన్నారు వీరికి. ఇక బుధ, కుజ, కేతు, రాహు, శని ప్రతికూలంగా ఉంటారు ఈ వారంలో వీరికి. అయితే ఫలితాలంటే వారం ప్రారంభంలో దినాల నుండి 26 వరకు కూడా గ్రహానుకూలత బాగుంది అనేది చెప్పచ్చు. అదృష్టంగా ఉంటుంది వీరికి అని చెప్పచ్చు. ఇక పిల్లల నుండి, సిబ్లింగ్స్, స్నేహితుల నుండి మంచి సపోర్ట్ ఉంటుంది వీరికి ఈ టైంలో. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్ నుండి మంచి లాభాలు ఆశించవచ్చు. పెట్టుబడుల నుంచి, గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందేది ఉంటుంది. ఇక వారాంతంలో 27, 28 తేదీలకు గాను పని ఒత్తిడి పెరిగేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే దంపతుల మధ్య కూడా విభేదాలు, అపార్థాలు, కుటుంబంలో సమస్యలు ఎదురయ్యేది, వీటన్నిటికీ కూడా అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త తీసుకోవాలి ఈ విషయాలకి. ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక జీవిత భాగస్వామి ఆరోగ్యంకి, వీరి ఆరోగ్యంకి కూడా శ్రద్ధ అవసరం. ఇక విద్యార్థులకి, వ్యాపారస్తులకి అయితే కనుక ప్రజెంట్గా అంత అనుకూలతలు కనిపించడం లేదు. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు ఉండేది సూచిస్తుంది అనేది కుటుంబ పరంగా చెప్పచ్చు. ఇక జాబులో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనుకూలతలు ఉన్నా కానీ వారాంతంలో ఇబ్బందులు, వారం ప్రారంభ దినాలకు కూడా సమస్యలు, పని ఒత్తిడి ఉంటుంది. ఇక జాబులో ట్రాన్స్ఫర్స్కి అవకాశం ఉండొచ్చు, ప్రయాణాలు ఉంటాయి, ఇబ్బందులు పడేదానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారంలో పని ఒత్తిడి వల్ల కుటుంబం కోసం సమయాన్ని కేటాయించలేకపోతారు. సమతుల్యత పాటించండి. ఎందుకంటే వారం ప్రారంభంలోనే చంద్ర సంచారం 9వ స్థానంలో ప్రారంభం అవుతుంది. ఈ వారంలో 9, 10, 11, 12 స్థానాల మీద కదా చంద్ర సంచారం. కొంచెం అనుకూలతలు ఈ కొన్ని విషయాలకి తక్కువగానే ఉంటాయి అని చెప్పచ్చు. ఆర్థికంగా బాగుంటుంది. ఇక నూతన అవకాశాలు, ప్రాజెక్ట్స్ పొందేదానికి అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలకు కూడా కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులకి జోక్యం కానీ, నమ్మడం కానీ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవటం కానీ, మీరు ఇతరులని నమ్మటం కానీ అవాయిడ్ చేయాలి. వీరు ఈ వారంలో కుజ, కేతు, రాహు, శని, బుధ గ్రహాలకి పూజలు, శాంతులు చేసిన ప్రతికూలతలకు ఉపశమనం ఉంటుంది అని సూచన మాత్రంగా చెప్పటం జరుగుతుంది. ఇక కన్యా రాశి. ఈ కన్యా రాశిని అనుసరించి చంద్రుడు 8, 9, 10, 11 రాశుల మీదుగా ఈ వారంలో సంచారం చేస్తున్నాడు ఈ కన్యా రాశి వారికి. అయితే అనుకూల గ్రహాలు అయితే కనుక 6లో రాహువు, 8లో శుక్రుడు, 10లో రవి, ఇక బుధుడు 11లో అనుకూలం. ఇక శని, గురు, కుజ, కేతు ప్రతికూలంగా ఉన్నారు.
అంటే 4 గ్రహాలు అనుకూలం, 4 గ్రహాలు ప్రతికూలంగా, చంద్రుడు మాత్రం మిశ్రమంగా ఉంటాడు ఈ రాశులన్నిటికీ. ఇక రెండవ అర్ధభాగంలో చంద్ర సంచారం బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక వారం ప్రారంభ దినాలకైతే కనుక 22 నుంచి 25 వరకు సవాళ్ళు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొనేది ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం తగ్గేది కూడా ఉంటుంది. అధిక ఖర్చులు సూచిస్తున్నాయి, అదుపు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో ముఖ్యంగా 22, 23 తేదీల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి వీరు వ్యవహారాల పట్ల. ఇక 26, 27, 28 తేదీలకి పనిలో వేగం పెరుగుతుంది, అంటే యాక్టివ్గా ఉంటుంది. ఆదాయం మెరుగవుతుంది. పెండింగ్ పనులు, చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటానికి మంచి అనుకూలతలు ఉంటాయి, పూర్తి చేస్తారు కూడా. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. వారం ప్రారంభ అర్ధభాగంలో వ్యాపారంలో లాస్కి అవకాశాలు ఉంటే, సంపద నష్టం ఆకస్మికంగా కలిగేది ఉండేదానికి ఉంటే అప్రమత్తంగా ఉండాలి వ్యాపారంలో అనేది సూచిస్తుంటే, వారం అర్ధభాగం నుండి కూడా వీటన్నిటికీ అనుకూలతలు కనిపిస్తున్నాయి, బాగుంటుంది. విద్యార్థులకైతే అంతగా అనుకూలతలు ప్రారంభంలో లేకున్నా మధ్య నుండి అనుకూలంగా మారుతుంది పరిస్థితి. వారికి మంచి అనుకూలతలే వస్తాయి. ఇక చివరలో అర్ధభాగం నుండి సంతోషంగా ఉంటారు. అయితే సిబ్లింగ్స్ మద్దతు, కుటుంబ సభ్యుల మద్దతు ఉండదు ఈ వారంలో ఎక్కువగా అనే చెప్పాలి. ఈ విషయాలకి జాగ్రత్తగా వహించాలి ఈ తేదీలకి. ఇక జాబులో కొంత ఒత్తిడి, బాసుతో కష్టకాలం ఉండేదానికి తగు చర్యలు తీసుకోవాలి. అయితే గవర్నమెంట్ రిలేటెడ్ పనుల్లో అడ్డంకులు మాత్రం తొలగిపోయి వీరికి పనులు సజావుగా సాగుతాయి అనేది చెప్పచ్చు. ఇక భూ ఆస్తి వాహన కొనుగోలుకి 26, 27 తేదీలకు అనుకూలం రావచ్చు. తండ్రి సపోర్ట్ ఉంటుంది ఈ వారంలో వీరికి ఈ తేదీల్లో. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతైనా, ఇది ముఖ్య సూచన. ఇక ఈ వారంలో వీరు గురు, కుజ, కేతువులకి పరిహారాలు, విష్ణు పూజలు, శనికి స్తోత్ర పఠనం, లక్ష్మీ ఆరాధన చేసుకోతగ్గ పరిహారాలు ముఖ్యంగా అని చెప్పటం జరుగుతోంది. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు 7, 8, 9 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు తుల నుంచి. అయితే అనుకూల గ్రహాలు శని, గురు, కుజ, కేతువులు బాగుంది. ప్రతికూలం రాహువు, శుక్రుడు, రవి, బుధలు. ఇవి 4 గ్రహాలు అనుకూలం, 4 గ్రహాలు ప్రతికూలం. ఇక చంద్రుడు కూడా మిక్స్డ్గా ఉంటాడు. 7, 8, 9, 10 కదా. 7, 10 వారం ప్రారంభం, చివరి దినాల్లో అనుకూలతలు కొంచెం ఉంటాయి. వారం మధ్య అంతా కూడా ప్రతికూలంగా ఉండే చంద్రబలం అలా ఉంది. ఇక ఈ వారం ప్రారంభంలో, చివరిలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు అనేది కూడా చెప్పచ్చు. అలాగే నూతన సంబంధాలకి, ప్రాజెక్ట్స్కి అవకాశాలు రావచ్చు. ఇక వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది, లాభాలు ఉంటాయి. ఇది ఈ వారంలో ముఖ్య లాభసూచకమైన సంతోషకరమైన వార్త. అయితే పనుల్లో అడ్డంకులు, అంతరాయాలు, అనవసర ఖర్చులు 24, 25, 26, 27 తేదీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. ఈ విషయాలకి స్త్రీలతో ఇబ్బందులు, భాగస్తుల మధ్య కూడా ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఈ సమయంలో మరింత ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి మానసికంగా 25, 26 తేదీల్లో కొంత సానుకూలతలు కనపడుతున్నాయి మానసికంగా కొంచెం మెరుగవటానికి. ఇక 27, 28 తేదీల్లో కొత్త అవకాశాలు వస్తాయి, నెరవేరుతాయి అని చెప్పచ్చు. అనుకూలంగా ఉంటుంది. జాబులో కూడా పనిభారం పెరుగుతుంది. అలాగే చివరికి మంచి ఫలితాలే ఆశిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా సాధించేది ఉంటుంది. కొంచెం పనిభారం పెరిగినా, ఒత్తిడి పెరిగినా కానీ చివరాఖరికి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇక మంచి ఫలితాలు ఉంటాయి. సంబంధాల నుండి ప్రయోజనాలు పొందుతారు. ఈ వారాంతంలో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి మంచి అనుకూలంగా ఉంటుంది వారాంతంలో. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ వారికి కొన్ని ఇబ్బందులు, వేరేగా డైవర్ట్ అయ్యేది వారు కొన్ని ఉంటుంది. వీటిని గమనించుకుని ఉండాలి. ఈ విషయాల్లో కేర్ తీసుకోవాలి. అధ్యయనాలపై ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి ఏకాగ్రతని పొందాలి. సంతాన ఆరోగ్యంకి జాగ్రత్త ఈ వారంలో ముఖ్యంగా. ఈ వారంలో వీరు లక్ష్మీదేవి ఆరాధన,
ఆరాధన, విష్ణు పూజలు, గురునికి పరిహారాలు, దుర్గామాత ఆరాధన శ్రేయస్కరం అని సూచించటం. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 స్థానాల మీదుగా సంచరిస్తాడు. ఇక చంద్రబలం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఖగోళంలో గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి అంటే ఏవి: కుజకేతు ప్రతికూలం, రాహు, శని, శుక్ర, గురు, రవి, బుధలు మేజర్గా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. అయితే చంద్రుడు ఈ వృశ్చిక రాశిని అనుసరించి 6, 7, 8, 9 కదా సంచారం. వారంలో ప్రథమ అర్ధ భాగం మాత్రం చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. అంటే చంద్రుడు యోగించేది ఉంటుంది ఆ తేదీలకి. ఇక ఈ వారం ప్రథమ అర్ధ భాగంలో కొన్ని అనుకూలతలు ఉండేదానికి చంద్రబలం సూచిస్తుంది కాబట్టి శుభవార్తలకి అవకాశం ఉంటుంది. పనుల్లో, రోజువారీ కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఇక చట్టపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా శత్రుజయం ఉంటుంది. సంతానం నుండి ఆనందం ఉంటుంది. చేపట్టే ప్రయత్నాలకు అనుకూలం వారం ప్రథమ అర్ధ భాగంలో, అంటే 22, 23, 24, 25 తేదీలకు గాను. ఇక 26, 27, 28 తేదీలకైతే కనుక అంతర్గత సంఘర్షణ, అలసటకు గురి అయ్యేది ఎక్కువగా మానసికంగా కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో మానసిక ఒత్తిడి తగ్గించుకునే చర్యలు చేపట్టాలి. ఇక విశ్రాంతి అవసరం. యోగా, మెడిటేషన్ లాంటివి వీటికి ఉపయోగ సాధనాలుగా చేసుకుని వీటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ని ఎక్కువగా అవాయిడ్ చేయాలి. వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగంలో ఇబ్బందులు ఉండేదానికి సహోద్యోగులతో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. వీరి మాటల్లో కొంచెం కఠినత్వం లేదా గొడవలకి అవకాశం అన్నట్లుగా ఉండే తీరుకు కమ్యూనికేషన్ ముఖ్యం ఈ వారంలో వీరికి. తల్లిగారి ఆరోగ్యంకి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు తీసుకోవాలి. ఇక భూమి, ఆస్తి విషయాలకి అనుకూలం లేదు. ఆరోగ్యరీత్యా కీళ్ల నొప్పులకి అవకాశం కనిపిస్తుంది. ఇది జాగ్రత్త తీసుకోండి. పనుల్లో అడ్డంకులకు ఎదురయ్యేది ఉంటుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికత వైపు ఉండాలి అని సూచిస్తున్నాయి ఈ గ్రహాలు మాత్రం. ఎందుకంటే ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో వీరు నవగ్రహ పూజలు, సుబ్రహ్మణ్య ఆరాధన, ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం ఈ వృశ్చిక రాశి వారికి అనేది చెప్పటం. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో అనుకూలించే గ్రహాలు రాహువు, బుధుడు, శుక్రుడు, గురు అనుకూలం. ఇక ప్రతికూలంగా ఉండే గ్రహాలు ఏంటి అంటే కనుక శని, రవి, కుజ, కేతులు. ఇక చంద్రుడు మిశ్రమంగా ఉంటాడు. వారం ప్రారంభాన, వారం చివరాంతరాన అనుకూలతలు తక్కువగా ఉన్నా మధ్యకాలం అంతా కూడా చంద్రుడు బాగా యోగిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక ఈ వారం విద్యార్థులకి హైయర్ ఎడ్యుకేషన్లో చాలా అనుకూలంగా ఉంటుంది. 26 వరకు కూడా మంచి ఆధునిక సౌకర్యాలు అనుభవిస్తారు. సంతానం నుండి ఆనందం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక 24, 25 తేదీలకి సవాళ్ళు ఎదుర్కొంటారు. కొన్ని ప్రత్యర్థులు అధిగమించేది ఉంటుంది. నిరుత్సాహంగా ఉంటారు. ఈ ప్రత్యర్థుల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికంగా ఆదాయం, స్థిరత్వానికి ఎక్కువగా దృష్టి పెడతారు, ప్రయత్నాలు చేస్తారు. నూతన ప్రణాళికలు, ప్రాజెక్ట్స్కి అనుకూలంగా ఉండొచ్చు, అవకాశాలు రావచ్చు. ఈ వ్యాపారంలో 26, 27 తేదీల్లో వారి లక్ష్యాలను చేరుకునేది సూచిస్తుంది కాబట్టి మంచి ప్రయత్నాలు సాగించండి. ఇక 28వ తేదీ వారాంతంలో వాతావరణంలో పనులు అడ్డంకులు కనిపిస్తుంది. ఇక శత్రుబుద్ధి, ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేసేది, ఈ పరిస్థితులన్నీ కూడా కొంచెం గడ్డు కాలంగా ఉంటాయి. సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. జాబ్ పరంగా ఈ మాసంలో అన్ని ప్రయత్నాలలో సంతోషంగా ఉంటారు. అయితే కొంత ఆలస్యాలు ఉన్నా విజయాలు సాధిస్తారు. అంటే ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడానికి కొంత ఆలస్యం అయినా కానీ కష్టపడి పూర్తి చేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. సామాజికంగా హోదా ఉంటుంది. మంచి గౌరవం పొందుతారు. ప్రజాదరణ పెరుగుతుంది. ఇక 24, 25, 26, 27 తేదీలలో మంచి సౌకర్యవంతమైన జీవనం సాగిస్తారు అనేది కూడా చెప్పచ్చు. ఇక ఈ వారంలో వీరు
గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, శనికి పరిహారం చేసిన శ్రేయస్కరంగా ఉంటుంది అని చెప్పటం. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6, 7 స్థానాల మీదుగా సంచారం ఈ వారంలో. అంటే అనుకూల గ్రహాలు శని, శుక్రుడు, రవి. ప్రతికూల గ్రహాలు రాహువు, గురువు, బుధుడు, కుజ, కేతు. ఇక చంద్రుడైతే కనుక మిశ్రమంగానే ఉంటాడు చాలా వరకు అందరికీను. ఏదో 1, 2 రాశులకి తప్పించి ఇక మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే ఈ వారం ప్రారంభంలో ఆదాయం దెబ్బతినేది ఉంటుంది. ప్రారంభ దినాలకి చంద్రుడి సంచారం 4లో జరుగుతుంది, తర్వాత 5లో జరుగుతుంది. కాబట్టి ఈ దినాలకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనులు ఆలస్యం అవుతాయి, ఆసక్తి కోల్పోయేది ఉంటుంది వెయిటింగ్లో ఆలస్యాలకి. ఇక విద్యార్థులకి చదువులో జాస్ తగ్గేది, వేరే మళ్ళేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. వీరి విషయాలకైతే చాలా తగు జాగ్రత్త తీసుకోవాలి. చాలా వరకు అన్ని రాశుల వారికి కూడా విద్యార్థులకి కొంత అనుకూలతలు కనిపించటం లేదు ఈ వారంలో. ఇక ఆర్థిక విషయాలకు నెమ్మదిగా మెరుగుపడతాయి మధ్య నుండి కూడా. భూమికి సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. శుభ కార్యక్రమాలకి వెళ్ళేది, హాజరయ్యేది ఉంటుంది. కుటుంబ మద్దతు ఉంటుంది. ఇక ఆదాయం స్థిరంగా కుటుంబం గురించి ఉంటుంది. మంచిగా ఆదాయం స్థిరంగా ఉండేది ఉంటుంది. చివరి రోజుల్లో ఏర్పడుతుంది ఈ స్థిరత్వం అనేది చెప్పచ్చు. అయితే ముఖ్యమైన పనులకు సమయం వృధా చేస్తారు అనేది కనిపిస్తుంది. అది సరిచేయండి. ఇక దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. వ్యాపారం సజావుగానే ఉంటుంది అని చెప్పచ్చు. ముఖ్యంగా నటన, మోడలింగ్ రంగం వారికి కొంత అనుకూలతలు తక్కువగా ఉండొచ్చు అనేది సూచన. ఇక ఆరోగ్య విషయాలకి జాగ్రత్త ఉండాలి. ప్రయాణాలకి అవకాశం, వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రయాణాల్లో. ఇక 26, 27 తేదీలకి పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. మిశ్రమ ఫలితాలే కాబట్టి వీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక జాబు పొందాలన్నా కానీ, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతకు కానీ సఫలత పొందాలి అంటే కనుక. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత లాభాలు ఆశించవచ్చు. వాహనాలతో మాత్రం అయితే జాగ్రత్తగా ఎల్లవేళలా తగు చర్యలు తీసుకోవాల్సిందే. ఇక ఈ వారం వీరు శనికి, రాహు, గురునికి, బుధునికి పరిహారాలు, గురునికి ఆరాధన చేసుకోదగ్గ పరిహారాలు అనేది సూచించటం. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5, 6 స్థానాల మీదుగా సంచారం చేస్తున్నాడు. చంద్రబలం వారం మొదటి రోజున, చివరి రోజున ఉంటుంది. మధ్యస్థ కాలం అంతా కొంత అనుకూలతలు తక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ వారం ప్రారంభంలో సంతోషంగా, ఉత్సాహంగా ప్రారంభమవుతుంది ఈ వారం అనేది. ఎందుకంటే చంద్రుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ కుంభరాశి వారికి మేషంలో. ఇక సిబ్లింగ్స్ సపోర్ట్ ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది వీరికి. 5లో గురు సంచారానికి సంతానపరంగా శుభవార్తలకు అవకాశం ఓవర్సీస్ నుండి అనేది సూచిస్తుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. హైయర్ ఎడ్యుకేషన్కి మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక వాహన సౌఖ్యం, చిన్న ప్రయాణాలలో ఆనందం ఉంటుంది. గృహంలో కొంత నిరాశ ఎదురయ్యేది కూడా ఉంటుంది. తర్వాత ఇక వారం మధ్య అంతా కూడా అనుకూలతలు తక్కువ కాబట్టి ఈ విషయాలలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబంలో సఖ్యత లోపిస్తుంది. లైఫ్ పార్ట్నర్తో ఘర్షణలు ఏర్పడతాయి. ఇక వారాంతంలో అయితే కనుక వాద్యాలు, వివాదాల్లో గెలుపు ఉంటుంది. ఇక 26, 27 తేదీల్లో విభేదాలకు ఆస్కారం. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు ఆలస్యం అవుతాయి. అనుకున్న విధంగా జరగక ఆలస్యం అవుతాయి లేదా విఫలం అవ్వచ్చు. కనుక ముఖ్యమైన పనులుంటే వాయిదా వేయండి ఈ వారంలో. ఆరోగ్యపరంగా సమస్యలు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు ముఖ్యంగా అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యం అయితే వారాంతంలో బాగుంటుంది. వారంలో వీరు సహోద్యోగులతో కూడా మంచి సంబంధాలు సాగిస్తారు. వారాంతం వచ్చేసరికి పరిస్థితులు కొంచెం మారుతాయి, అనుకూలతలు వస్తాయి. ఇక ఈ వారంలో వీరు
శనికి రవికి కుజకేతువులకి పరిహారంగా లేదా అనుకూలతలకి గాను శని మంత్రాలు, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, గణపతికి పూజలు, చేసుకోదగ్గ పరిహారాలు అనేది ఈ వారంలో సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. ఇక అనుకూల గ్రహాలైతే కనుక శుక్రుడు, బుధుడు, కేతులు 4 గ్రహాలు. అలాగే ప్రతికూలంగా ఉండే గ్రహాలు శని, గురు, రవి, రాహు ఈ వారంలో వీరికి అనుకూలంగా లేరు. అయితే చంద్రబలం యథావిధిగా మిశ్రమంగా ఉంటుంది. చంద్ర బలం కూడా ఈ వారంలో వీరికి తగ్గేదిగా ఉంటుంది కనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ 24, 25 తేదీలకి తప్పితే ఈ వారంలో మిగతా అంతా కూడా చంద్రబలం తక్కువగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వారంలో వీరికి రియల్ ఎస్టేట్ నుండి లాభాలు పొందేది ఉంటుంది. నూతన ప్రణాళికలు, ప్రాజెక్ట్స్ విజయవంతం అవుతాయి. చిన్న ప్రయాణాలు చాలా ఆనందిస్తారు. కొత్త అవకాశాలు లభించే అవకాశం ఇదంతా కూడా ఉంటుంది వారంలో 24, 25 తేదీలకు గాను. ఇక వారం ప్రారంభ దినాలకైతే కనుక వీరు తీసుకోవలసిన జాగ్రత్తలు క్రమశిక్షణతో ఉండటం, అన్ని పనుల్లో వ్యక్తిగతంగాను, కార్యాలయాల్లోనూ, వ్యాపార వాణిజ్యాలలో కూడా, కుటుంబంలో కూడా ఈవెన్ 2వ ఇంటిలో చంద్ర సంచారం కేతు మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఆలోచన లేకుండా మాట్లాడేందుకు దోహదం అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిపైన కూడా జాగ్రత్త తీసుకుంటూ సంబంధాలలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు ఈ విషయాలకి. ఇక ప్రారంభంలో మధ్య నుండి కూడా ఈ విషయాలు జరుగుతాయి. ఈ భూమి, ఆస్తి కొనుగోలుకి మంచి సమయం చెప్పచ్చు మధ్యలో. అయితే పెరుగుతున్న అప్పులు, రుణాల గురించి జాగ్రత్తగా ఉండాలని సలహా ఇవ్వబడుతోంది గోచార గ్రహాల స్థితి. ఇక విదేశీ దూర ప్రయాణాలకి కూడా అవకాశం ఉండొచ్చు. అయితే కొన్ని ఇబ్బందులకి ఆస్కారం ఉంటుంది జర్నీలో. ముఖ్యంగా మిశ్రమంగా ఉంటుంది ఈ వారంలో వీరికి అనేది చెప్పచ్చు. మెయిన్ ఇది. ఇక గురునికి ఆరాధన, శనికి, రవికి, బుధునికి పరిహారాలు అని ఇవి ఈ విధంగా చేసుకున్నాడలా కొంచెం మనశ్శాంతిగా ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఈ మీన రాశి వారికి. ఫలితాలు మిశ్రమంగా ఉంటాయండి. ఈ విద్యార్థులకి అనుకూలంగా లేదని చెప్పచ్చు. ఆర్థికంగా మంచి లాభాలే పొందేది కనిపిస్తుంది. అయినా కానీ కొంచెం మతపరమైన యాత్రలకు కానీ, ఇక కొంచెం దైవారాధనకి కొంచెం ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.